నేను తలుచుకుంటే ఐ కెన్ సాక్ యూ. గవర్నమెంట్ పవర్ నేను ఉపయోగిస్తాను, స్పెషల్ పవర్స్ మీరు ఉపయోగించండి. ఎవరి పవర్ పవర్ఫుల్ లో తేల్చుకుందాం. సార్ రాయదు సార్. కేసు రాస్తే ఫైన్ ఎంతో తెలుసా? 500. జేబులో ఎంత ఉంది? 100 ఉంది సార్. సార్ పెట్రోల్ కావాలి సార్. తీరా సార్, పెట్రోల్ పోయించుకోవాలి సార్. వెళ్ళరా సార్, పెట్రోల్ డబ్బు వెళ్ళరా అంటే. సార్ మీరు లా అండ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు జల్సారాయిలో పూల రంగులో ఉండేవారు. ఈ ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బికారాముడైపోయారు సార్. వారు ఉడతలు పట్టేనాయలా ఈ ట్రాఫిక్ లోనే ఉంది థ్రిల్. అలాగా? లా అండ్ ఆర్డర్ లో ఏమొస్తుంది బూడిద. ఇక్కడ నుంచి నువ్వు వచ్చేపోయే వాళ్ళకి చేయి అడ్డం పెడితే జేబులుంటే డబ్బే. ఆ వచ్చే ఆ టాపు వెళ్ళు. సార్ యాక్సిడెంట్ కేసు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. సార్ సార్ నీకేం కావాలి సార్? ఐపీఎస్. ఈ కాకి డ్రెస్ వేసుకోగానే నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీసా? సార్ ఈ కాకి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ పబ్లిక్ సర్వీస్. ఓకే, వాట్ యు వాంట్? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సార్. బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ సార్ నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు అర్జెంట్ అంటే మేము వదలాలా? బ్రింగ్ దమ్. సార్ ఏంట్రా పెద్ద పోజు కొడుతున్నావు? బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. 1 సెకండ్ సార్. ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, లైసెన్స్. త్వరగా త్వరగా చూడండి సార్, త్వరగా. నేను వెళ్ళాలి సార్, చూడండి. ఓవర్ స్పీడ్ కి ఫైన్ ఎంతో తెలుసా? ఓవర్ స్పీడ్ కేసు 500 రూపీస్. సార్ నేను కావాలని రాలే, ఎమర్జెన్సీ కేసు. స్పీడ్ గా వెళ్ళాల్సిందే, మస్ట్ షుడ్. నాకే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నావా? స్టేషన్ వచ్చి ఫైన్ కట్టి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళు. ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకే ఓకే ఓకే, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకంటే బాగా తెలుసు, కానీ ఏం చేసేది? ఓకే ఓకే, స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. సారీ. థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ నన్ను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేట్టు చేసి పడుకున్న సింహాన్ని లేపి వేటాడడానికి స్ఫూర్తినిచ్చారు. నేను పోలీసు వేట మొదలు పెట్టాను. మీరే నన్ను డిపార్ట్మెంట్ లోకి పిలిచి మీ గోతిని మీరే తవ్వుకున్నారు. ఇంకా టైం ఇస్తున్నారు. మీరు చేసిన తప్పుల్ని మీరే ఒప్పుకుని మర్యాదగా సరెండర్ అవ్వండి. మీరు మీ గూండాలు ఎలాంటి పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి సీఎం సీట్లోంచి మిమ్మల్ని కిందకి లాగి పారేసి వీడేరా పోలీస్ అని నిరూపించి చూపిస్తాను. ఎస్. ఏమిటండి ఎలాంటి పని చేశారు మీరు? పోయి ఇతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చారా? ఎందుకు? ఇమీడియట్ గా డిస్మిస్ చేయండి. సారీ సార్, స్పెషల్ స్క్వాడ్ ని ఏ కారణం వల్ల డిస్మిస్ చేయటం వీలు కాదు. నా చేతుల్లోనూ లేదు. Rangaya? Yes, sir. Do you know who am I? Yes, sir. Special Commissioner of Police, Mr. Narasimha. That's good. డిపార్ట్మెంట్ లో అడిగేవాళ్ళు అడ్డేవాళ్ళు ఎవరూ లేరని, లంచాలు మరిగి బలిసిన వాళ్ళని చెరుకుగడ పిండినట్టు పిండి పిప్పి చేయడానికి మళ్ళీ ఉగ్ర నరసింహావతారం ఎత్తి వచ్చాను. లెర్న్ హౌ టు స్టాండ్ బిఫోర్ ఎ సీనియర్. దట్స్ గుడ్. వెల్, date February 27th, vehicle auto KA019999, place Panjagutta High Road, name Narasimha. You have snatched away his RC book, license, insurance illegally.
ఐ వాంట్ దోస్ డాక్యుమెంట్స్. సార్ లేదు, సాంబార్ లేదు. బెటర్ యు బ్రింగ్ దెమ్ ఆన్ టు మై టేబుల్ ఇమిడియట్లీ. అవుట్. సార్ ఎక్కడో మిస్ అయినాయి. మిస్సా? ఒక ఆటో డ్రైవర్ ఆటో తోలడానికి డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకుని తల తాకట్టు పెట్టి ఆటో కొనుక్కుని సడన్ గా పెరిగిపోయే పెట్రోల్ ధరల్ని లెక్క చేయకుండా ఎండనక వాననక రాత్రింబగళ్ళు పాపం కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. వాడు సంపాదించే ఒక్కొక్క రూపాయి వెనక వాడి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, పెళ్ళాం, పిల్లల భవిష్యత్తే దాగుందని నీకు తెలుసా? నీకెలా తెలుస్తుంది? డాక్యుమెంట్స్ ఎక్కడో పోయాయి, కానీ వాళ్ళు ఇచ్చిన లంచం మాత్రం సేఫ్ గా దాచుకున్నావుగా. నన్నే ఇంత ఏడిపించిన వాడివి పబ్లిక్ ఇంకెంత ఏడిపించుంటావు. సారీ సార్. డోంట్ యూజ్ ద బ్లడీ వర్డ్ సారీ. మీరంతా తప్పులు చేస్తూ సారీ అనడం వల్లే మన దేశం నాశనం అయిపోతుంది. స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా మనకి ఈ రోజు వరకు డిసిప్లిన్ అంటే ఏమిటో తెలియలేదు. మనకు కావాల్సింది సారీ కాదు, డిసిప్లిన్. అది నీకెలా తెలుస్తుంది? సరిగ్గా నించోవడం తెలీదు, బటన్స్ పెట్టుకోవడం తెలీదు, హెయిర్ కట్ చేసుకోవడం తెలీదు. నువ్వు ఒక పోలీస్. నువ్వు ఈ పవిత్రమైన పోలీసు ఉద్యోగంలో చేరడం కంటే పిల్లల్ని తార్చి బతకడానికేనా నువ్వు లాయకి? లుక్ నీ కర్తవ్యానికి ద్రోహం చేసినందుకు నిన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. నో సెంటిమెంట్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. నో సెంటిమెంట్. బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ సస్పెన్షన్ ఆర్డర్. ఓకే? I'm happy. I'm really happy. Hey నరసింహ, ఎప్పుడో నీ కథ ముగించేవాడిని. నేను ఎందుకు చేయలేదో తెలుసా? నువ్వు నన్ను యూనిఫామ్ లో టార్చర్ చేశావు. నువ్వు యూనిఫామ్ లో ఉండగానే నేను నిన్ను టార్చర్ చేయాలనుకున్నాను. నా మగతనం నువ్వు తీసేసినట్టే నేను కూడా నీ మగతనం తీసేస్తాను. Yes. ఏమిటి సార్? ఏమిటి స్పెషల్ ఆఫీసర్ అవగానే ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసి అనుకున్నారా? అధికారం చేతిలో ఉందని మా అల్లుడిని సస్పెండ్ చేసి దురుసుగా ప్రవర్తించడంలో ఏమిటి అర్థం? అతను ఏదైనా తప్పు చేసి ఉంటే నా కంప్లైంట్ చేసి ఉండాలి. యాక్షన్ తీసుకునేవాడిని నేను, మీరు కాదు. ఆఫ్ కోర్స్, బట్ ఐ హావ్ బీన్ అపాయింటెడ్ యాస్ ద స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వాడిని మాత్రమే కాదు, కర్తవ్యానికి ద్రోహం చేసి ఇన్ఎఫిషియన్సీ చూపిస్తే ఎంతటి మునగాడినైనా సస్పెండ్ చేసే పవర్ గవర్నమెంట్ నాకు ఇచ్చింది. మిస్టర్ నరసింహ, మీ పద్ధతులకు పైన మార్చుకోనట్లయితే నా స్పెషల్ పవర్ ఉపయోగించి మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. యు మైండ్ ఇట్. ఇట్స్ ఇంపాసిబుల్. నేను తలుచుకుంటే ఐ కెన్ సాక్ యూ. గవర్నమెంట్ పవర్ నేను ఉపయోగిస్తాను, స్పెషల్ పవర్స్ మీరు ఉపయోగించండి. ఎవరి పవర్ పవర్ఫుల్ లో తేల్చుకుందాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. నా పేరు ఎర్రబెమ్మ అండి. నాకు ఫ్రెండ్ ఉన్నాడండి. ఆడికో రెసిడెన్షియల్ కాలేజ్ ఉందండి. ఆడి పేరు కామరాజ్ అండి. ఆడి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారండి. వాళ్ళ పరీక్ష పేపర్లు కలకత్తాలో ప్రింట్ అవుతాయండి. ఆ ప్రింట్ అయ్యే ప్రెస్ లో ఒక ఆవిడ ఉందండి. ఆవిడే మా ఆవిడికి అక్క అవుతుందండి. అంటే నాకు వదిన వరుస అన్నమాట అండి. నీ అవ్వ, ఈ హరికథలు చెప్పేవాడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా? ముందు వెళ్ళి బయటికి తోసేయ్. హరికథలు కాదు సార్, చిన్న సైజు పొలిటీషియన్. ఊరు గుంటూరు, మనకి కొన్ని లక్షలు వచ్చే బేరం సార్. సోజాపి పాయింట్ గా డ్యూటీగా చెప్పాలంటే మొన్న ఆ మధ్య జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లని నేనే ముందుగా లీక్ చేశానండి. ఆ వ్యవహారంలో నాకు హెల్ప్ చేసినట్టే చేసి ఆ కామరాజు గాడే నాకు తెలవకుండా 30 లక్షలు వచ్చేసేదండి. ఆ 30 లక్షలు మీరు వసూలు చేసి పెట్టాలండి. అందులో నాకెంత ఇస్తావు? 5 అండి. 5? 10 అండి. 10? 15 అండి. అంటే చెరిసగం అనుకోండి. గుడ్. నీ పని ఓకే.